కామ్రేడ్ సిపి రెడ్డి పేరువైనటువంటి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి భారతదేశ విప్లవ నిర్మాత. ఆయన యొక్క వర్ధంతి సభ ఈ నెల 19 తారీఖున ఉన్నది. అదేవిధంగా అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కూడా సిపిఎంఎల్ న్యూడవర్సి కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు 19 నాడు జరగబోయే కామ్రేడ్ సిపి రెడ్డి గారి వర్ధంతి సభను విజయవంతం చేయాలని కూడా అందరి సానుభూతి పరులకు మరియు పార్టీ శ్రేణులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కావున కామ్రేడ్ సిపి రెడ్డి కూడా భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం సమసమాజం స్థాపన కోసం అనేక పోరాటాలు చేశారు. తను 1917 ప్రారంభంలో అంటే జనవరి 19 తారీఖున ఒక మధ్యరకపు రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ తాను ఇంజనీరింగ్ చదువుకున్న అతి చిన్న వయసులో మద్రాసు రాష్ట్రంలో అప్పుడు జరుగుతున్నటువంటి స్వతంత్రోద్యమ పోరాటంలో బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అక్కడ మద్రాసులో జవహర్లాల్ నెహ్రూ లాంటి యోధ నాయకులు అప్పుడు అరెస్ట్ అయిన సందర్భంలో కామ్రేడ్ సిపి రెడ్డి గారు ఇంజనీరింగ్ చదువుతుంటూ కూడా ఆ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టి అరెస్ట్ అవ్వడం జరిగినది అతి చిన్న వయసులోనే. అప్పుడు ఆ యొక్క సిపి రెడ్డి గారిని నువ్వు ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నువ్వు నిరసన కార్యక్రమం చేసినవి కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాలని కోరినా కూడా అతను నా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా కానీ నేను క్షమాపణ చెప్పను అని కూడా ఆయన యొక్క విద్యార్థి దశలోనే అనేక పోరాటాలు చేశారు. అదేవిధంగా కామ్రేడ్ సిపి రెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా పాల్గొన్నాడు. ఈ దేశంలో అతివాద మితవాదానికి వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని నిర్మించాలని కూడా తాను మొదటిసారి జరిగిన సార్వత్రిక 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగినది కామ్రేడ్ సిపి రెడ్డి చనిపోయేంత వరకు కూడా పార్టీ కోసం ప్రజల కోసం నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం తన ప్రాణాలు అర్పించాడు. కావున ఆ యొక్క మహానుభావుని స్మరించుకోవడం కోసం ఈ నెల 19 జరిగే సభకు విజయవంతం చేయాలని అందరూ తల్లి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.